ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 634వ నామం అర్చిత అన్నారు. మరి అంతటా నిండి ఉన్న వెలుగు తెలియాలి అంటే ఆయన్ని మరి అర్చిత అంటే అర్చించబడేవాడు అని అర్థం వస్తుంది. మరి ఆయన్ని సంప్రదాయ సిద్ధంలో పూజ అనేది ఆవశ్యకం. ఈ పూజలోనే మరి అంతా కూడా తెలియజేస్తూ ఉంటారు. అన్ని లోకాల చేత అంటే లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరి చేత కూడా ఆయన పూజింపబడే స్వామి కనుక ఆయన్ని అర్చిత అన్నారు. మరి స్వామి అర్చావతారం అంటే మరి ఆయన నామరూపాలు లేని అంతర్యామి మన కోసం మనల్ని ఉద్ధరించటం కోసం అర్చారూపంగా మనకి దర్శనమిచ్చి మనం మరి ఆయన దరికి చేరటానికి మళ్ళీ ముక్తి పొందటానికి జ్ఞాన మార్గంలో నడవటానికి ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాలను అందించటానికి గాను పరమాత్మ నామరూపాలతో దిగి వచ్చి మనల్ని అర్చారూపంతో అనుగ్రహిస్తున్నాడు. మరి అప్పుడు ఆ అర్చారూపాన్ని అర్చిస్తూ అది తప్పని పరిస్థితి. ఎందుకంటే ఆ పరమాత్మని బాహ్య రూపంగా అయినా మనం అర్చించగలిగిన రోజున తర్వాత పరమాత్మ అంతర్రూపాన్ని మనకి దర్శింపచేయగలుగుతాడు, ఆయన చేస్తాడు. అటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. మరి మనం ఆయన వైపు తిరిగి అడగాలి కదా. ఆ మార్గంలో నడిస్తే ఇంకొంచెం ముందుకు ఆయన చెయ్యి అందించుకుని చెయ్యి పట్టుకుని ఆయన దగ్గరికే తీసుకెళ్తాడు. అటువంటి దయామయుడు పరమాత్మ. మరి అటువంటి పూజ ఇప్పుడు మామూలుగా కూడా కోరికతో ఏదైనా ఒక పూజ చెయ్యాలి అంటే ఏం చెప్తారంటే ఒకే సమయంలో ఒకే చోట మరి ఆ పూజని ఒకే విధంగా 40 రోజులు చెయ్యండి, అది ఆ కోరిక సిద్ధిస్తుంది అంటారు. అంటే కోరికతో చేసే దానికి మరి కొన్ని నియమాల్ని పాటించాలి. పాటిస్తేనే ఆ కోరిక తీరుతుంది అని చెప్తారు. తప్పకుండా పరమాత్మ లౌకిక కోసమైనా బిడ్డ నా వైపు తిరిగాడని, అందుకే ఆయన భక్తితోగా కోరికతో ఆయన వైపు తిరిగినా కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత ఆయన కోసం అటు తిరిగేటట్లుగా ఆ జ్ఞానాన్ని ఆయనే ప్రసాదిస్తాడు. అట్లా ఆ భక్తితో మనం ఆయన్ని పూజిస్తూ ఉంటే మనలో జ్ఞానం అనే వెలుగుని ఆయన పుట్టిస్తాడు. ప్రశాంతంగా స్పష్టంగా మంత్రాల్ని స్తోత్రాల్ని ఉచ్చరిస్తూ ఆ దేవతని హృదయంలో శ్వాస పుట్టే స్థానంలో ధ్యానం చేయాలి. ఎక్కడుంటాడు స్వామి అంటే శ్వాస పుట్టే హృదయంలో ఉంటాడు. భౌతికంగా ఉన్నటువంటి గ్రహాల్ని మరి అర్చిస్తూ తనలో ఉన్నటువంటి వెలుగుని, భౌతికంగా ఉన్నటువంటి ఆ విగ్రహంలో ఉన్నటువంటి వెలుగుని రెండిటిని చూడగలిగి ఈ రెండు ఒక్కటే అనేటువంటి జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానముతో ధ్యానం చేయాలి. ఎన్ని దేవతల స్తోత్రాలు చదివి పూజ చేసినా అభ్యంతరం లేదు. కానీ ఏంటంటే తెలుసుకోవాల్సింది చివరికి ఇన్నిటి రూపంలో ఉన్నది ఒక్కటే వెలుగు, ఆయా దేవతలుగా వ్యక్తమవుతోందని మనం తెలుసుకోవాలి. ఆ విషయాన్ని మరవకూడదు. ఇప్పుడు కొంతమందికి అక్కడి నుంచి దిగి వచ్చాడు కదా అవతారంగా, మరి అక్కడ ఉండడు కదా, వైకుంఠంలో ఉండడు కదా అని అనుమానం వస్తుంది. ఒక దీపం ఉంది, ఆ దీపం నుండి 1000 దీపాలని వెలిగించవచ్చు. ఆ దీపానికి ఏమన్నా భిన్నం వస్తుందా? రాదు. అది అక్కడే ఉంటుంది. మళ్ళీ దాని నుండి అనేక దీపాలు వెలిగినట్లే కదా. అది ఆయన అంశతో, ఆయన సంకల్ప మాత్రంతోనే ఈ సృష్టి అంతా చేస్తాడు. కానీ ఆయనే దిగే వచ్చేసి అక్కడ వైకుంఠంలో లేకుండా
లేడు, ఉండడు అనే ఆ, అనుమానం, సందేహం ఎవరికి అక్కర్లేదు అని చెప్తాడు. మరి ఆ పూజ చేసేటప్పుడు కూడా ఆతృత, చికాకు, వేగిరపాటు ఉండకూడదు. మరి పూజకు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, అది కూడా ఒక పరీక్షే. అవి తన మనస్సుని పరీక్షించటానికే భగవంతుడు అటువంటి వాటిని కల్పిస్తూ ఉంటాడు. అది పరీక్ష అనుకొని మనకి అట్లా అనుకున్నప్పుడు ఈ పరీక్షలో మనం నెగ్గాలి అనేటువంటి భావం మనకి తప్పకుండా కలుగుతుంది. ఆ పరీక్ష అనే మాట మర్చిపోయి ఈ ఈ పూజ సమయంలో వచ్చి పూజను పాడు చేశారు, ఎవరో వస్తారు, వాళ్ళని మరి మాట్లాడాలి, తప్పదు, అర్జెంట్ అంటారు. ఇదెక్కడ గోలరా దేవుడా, దేవుడి దగ్గర పూజ చేసుకుంటాండి, ఈట వచ్చారు అని అనుకున్న దానికి ఆ భగవంతుడే ఈ రూపంలో మనల్ని అనుగ్రహించటానికి వచ్చాడు. ఆయన మనకి పూజ చేయకుండానే దర్శనమిచ్చాడు అని అనుకున్నాం అనుకోండి, అసలు మనకి ఎంత ఆనందంగా ఉంటుందంటే, చాలాసార్లు పూజ చేసేటప్పుడు మనకి చాలామంది వస్తూ ఉంటారు. అప్పుడు మరి వాస్తవానికైతే పూజ అవ్వలేదు, మాట్లాడను, మరి లేకపోతే పూజ అవ్వలేదు, పెట్టకూడదు అని అనుకుంటాం. ఈ జ్ఞానంలోకి వచ్చినప్పుడు ఆ భగవంతుడే మన దగ్గరకు వచ్చాడు అనే భావం కలిగినప్పుడు ఆ భగవంతుడికి నివేదనగా మనం ఆ భగవంతుడికి పెట్టాలనుకున్న ఆ ప్రసాదాన్ని భగవంతుడు సాక్షాత్తు ప్రత్యక్షంగా వచ్చి ఆరగిస్తున్నాడు అనేటువంటి భావం కలిగితే అసలు మనం పెట్టకుండా ఉంటామా? ఆ భావంలోకి రావాలి. అట్లా తీసుకొస్తాడు పరమాత్మ. అప్పుడు వచ్చిన వాళ్ళనే భగవత్ స్వరూపంగా భావిస్తే అసలు అది పరీక్ష అని కూడా అనిపించదు, పరమానందంగానే ఉంటుంది. ఆయనే అనుగ్రహించాడు అని మనకి అనిపిస్తుంది అన్నమాట. అటువంటి భావంలోకి రావాలి అంటే కూడా మరి కొంచెం మనస్సుని అంతర్ముఖం చేసుకుని విచారణ, ఇలా మనం సత్సంగాలు చేసుకుంటూ మరి విచారణ చేసుకుంటూ మనం ఆ భగవంతుని యందు మనస్సుని నిలుపుతూ ఆయన చెప్పిన విషయాల యందు మన మనస్సును గనక ఉంచినట్లయితే అలాంటి జ్ఞానాన్ని ఆయనే కలిగిస్తాడు, అక్కడ దాకా తీసుకెళ్తాడు. అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందండి. ఆ పరమాత్మే మన దగ్గరకు వచ్చాడు అనుకుంటే ఇహ పరమానందమే. వాళ్ళ పని చూసి వాళ్ళకి ఆ ప్రసాదం పెట్టి భగవంతుడు వచ్చి ఆరగించాడు, ఇంకేముంది, ఇంకేం లేదు, అసలు పూజ చెయ్యకపోయినా పర్లేదు అన్న స్థితి అన్నమాట అది. అట్లా చెయ్యాలి ఆ భావం. అందుకే సృష్టి మారదు, దృష్టి మారాలి అంటారు. ఆ దృష్టి మార్చుకుంటేనే అదే బాహ్య దృష్టి నుండి అంతర్దృష్టి, లౌకికం నుండి మరి ఆధ్యాత్మికం వైపుకి మన దృష్టి మారాలి. అలా మారటం వల్లే భగవంతుడికి దగ్గర అవుతూ ఉంటాడు. అట్లా మరి ఎప్పుడైతే అప్రయత్నంగా అటువంటి భావం కలిగేటువంటి, అంటే బలవంతాన తెచ్చుకోకుండా అప్రయత్నంగా భగవంతుడే వచ్చాడు అనేటువంటి భావం తక్షణం కలగాలి అంటే మరి కొంత సాధన, మరి యోగము ఉంటే తప్పకుండా అటువంటి భావం కలుగుతుంది. అలా మరి ఆ విధంగా భగవంతునే మనం ఆతిథ్యం, అంటే అతిథి దేవోభవ అన్నారు కదా. నిజంగా భగవంతుడే వచ్చాడు అనుకున్నప్పుడు కలిగే ఆనందం వేరు. వాళ్ళకి చేయాల్సినవి అన్నీ చేసి వాళ్ళ అవసరం తీర్చి పంపిస్తాం, అది పరమానందంగా ఉంటుంది. అదే అసలైన పూజ అని కూడా మనకి ఈ లోపలికి వెళ్తే విచారణలో అదే అసలైన పూజ. మరి అప్పుడు ఆందోళనలన్నీ పోతాయి. ఆ నేను అనేటువంటి వెలుగు ప్రజ్ఞ అంతటా ఉన్నటువంటి స్థిరంగా ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ మనలో స్థిరంగా నిలవటానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లా మరి ఆ స్తోత్రాలే చదవాలి, అది మానకూడదు, ఆ దానిలోనే ఉండాలి, ఇంక ఎవరు వచ్చినా పట్టించుకోకూడదు, మాట్లాడకూడదు అనేది కూడా ఉండకూడదు. ఈ ఏంటంటే ఆ పూజా సమయంలో వచ్చిందే భగవంతుడు అనుకున్నప్పుడు వీళ్ళకే ప్రత్యక్షంగా ఉపచారాలు చేస్తున్నాం అన్నమాట, పూజ చేస్తున్నాం.
అంతకంటే భాగ్యం ఇంకొకటి లేదు. అందుకని అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. అదే అసలైన పూజ. అదే దాన్నే మరి అర్చిత అన్నారు. మరి దేవతలందరితో కూడా పూజింపబడే స్వామి, మన కంటికి కనపడని స్వామి మన కంటికి కనపడేటట్టు వచ్చాడు అనుకుంటే అసలు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది మనకి. అందుకనే మనం చేసే దానిలో ఉండాలి, నియమాలు ఉండాలి. కానీ ఆ నియమాలు లౌకిక నియమాలు. మరి ఆధ్యాత్మికంగా అంతర్ముఖంగా వెళితే దృష్టి మారినప్పుడు ఆ నియమాలు వేరు, ఈ ఆచరణ వేరు అన్నమాట. ఆ నియమాలు ముందు పాటిస్తేనే ఈ మార్గంలోకి రాగలుగుతారు. అందుకని ఆ నియమాన్ని పెడతారు. తర్వాత వాళ్ళు కోరికల్ని తీర్చుకుంటారు. ఆ కోరికల తర్వాత కోరికలు లేని ఆరాధన చేయగలుగుతారు భగవంతుని అనుగ్రహంతో. అప్పుడు మనస్సు ప్రశాంతంగా సంతృప్తిగా ఉంటుంది. అప్పుడు భగవంతుని ఆశ్రయిస్తే కలిగే ఆనందం చెప్పలేమన్నమాట. అటువంటి స్వామిని, అందరితో అలా అర్చింపబడే స్వామిని అర్చిత అన్నారు. మరి సకల లోకాల చేత పూజింపబడేవాడు బ్రహ్మాది దేవతలు, అటువంటి బ్రహ్మాదుల చేత అర్చింపబడే స్వామి గనక అర్చితుడని అన్నారని శంకరాచార్యులు వారు వ్యాఖ్యానించారు. అర్చావతారం ధరించిన స్వామి అర్చితుడని పరాశరుల వారు వ్యాఖ్యానించారు. మంత్రశక్తి చేత విగ్రహ రూపంలో ఆవిర్భవించి భక్తులందరికీ సన్నిహితంగా ఆలయాల్లో గృహాల్లో అర్చింపబడే స్వామి అర్చితుడు అన్నారు పరాశరులు. సత్యసంధుల వారు శంకరుల వారి వ్యాఖ్యని అనుసరించారు కనుక అర్చకులందరూ కూడా స్వామిని అర్చితాయ నమః అని స్వామికి అర్చన చేస్తున్నారు. అటువంటి అర్చిత అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ, స్వామి బాహ్య అర్చన నుండి అర్చనకు, బాహ్య దృష్టి నుండి అంతర్దృష్టికి మమ్మల్ని తీసుకెళ్ళి అంతర్యామిగా ఉన్నటువంటి నిన్ను మేము అనుక్షణం అర్చించగలిగే శక్తి సామర్థ్యాలను ప్రసాదించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడాను. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం